ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చే ఏడాది అవుతోంది. ఈ నెల 4న ఏడాది పూర్తవుతోంది. జూన్ 12న కూటమి అధికారం చేపట్టింది. అయితే ఏడాది కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేస్తున్నారు. అందుకే కూటమి ఫలితాలు వచ్చిన జూన్ 4న వెన్నుపోటు దినంగా జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. అయితే ఏడాది కూటమి పాలన అటుంచితే వైసీపీ అధినేత జగన్ ఎంతవరకు విపక్ష నేతగా సక్సెస్ అయ్యారన్నది ఇప్పుడు ప్రశ్న. ఆయన ప్రతిపక్ష హోదా రాలేదు. అయినా సరే ఒక పార్టీ అధినేతగా 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కావడంతో ఆయన పనితీరు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏడాదిలో ఆయన ప్రజా సమస్యలపై పోరాటం చేసే ప్రతిపక్ష నేతగా ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయారన్న విమర్శ ఉంది. అయితే దారుణ పరాజయం నుంచి బయటపడి పార్టీని లైన్లోకి తీసుకురావడంలో మాత్రం ఎంతో కొంత సక్సెస్ అయినట్లే కనిపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. టీడీపీ కూటమికి ఏకంగా 164 సీట్లు కట్టబెట్టారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. విపక్ష హోదా లేని నేతగా జగన్ ని ఉంచారు. జగన్ పొలిటికల్ కెరియర్లో ఇదో వింత అనుభవం కూడా. అయితే 2014 నుంచి 19 మధ్య విపక్ష నేతగా ఉండేటప్పుడు జగన్ దూకుడుగా ఉండేవారు. ఆ దూకుడే 2019లో వైసీపీని అధికారంలోకి తేగలిగింది. అయితే ఆ మునుపటి దూకుడు జగన్లో కనిపించడం లేదు. ఇది ముమ్మాటికి ఆయనతో పాటు వైసీపీకి మైనస్. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ దారుణ పరాజయం చవిచూసింది. అయితే నాడు కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టారు చంద్రబాబు. తొలినాళ్లలో గట్టిగానే పోరాటం చేశారు. వైసీపీ సభ్యుల నుంచి హేళనలు, విమర్శలను తట్టుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. అయితే చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత దాడి చేయడంతో తీవ్ర అవమానంగా భావించి మళ్లీ సభలో సీఎంగానే అడుగు పెడతా అని శపథం చేశారు. అయితే చంద్రబాబు అవమానాలను ఎదుర్కొన్న తీరు ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అప్పట్లో ఆయన శాసనసభను బహిష్కరించినా తప్పుపట్టిన వారు తక్కువ. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ప్రారంభంలోని ఆయన శాసనసభను బహిష్కరించారు. కేవలం వైసీపీ హయాంలో ప్రత్యర్థులను టార్గెట్ చేసుకున్నారు. అదే ఫార్ములా ఇప్పుడు తనపై అప్లై చేస్తారని తెలిసి జగన్ శాసనసభను బహిష్కరించారని ప్రజలు ఒక అంచనాకొచ్చారు. పార్టీ శ్రేణులు ఇది నిరాశతో నింపుతోంది. మరోవైపు పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోతున్నా నిలువరించే ప్రయత్నం జరగలేదు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి మైనస్గా మారింది. మొత్తానికైతే కూటమి ఏడాది పాలన తప్పుపడుతోన్న జగన్మోహన్ రెడ్డిని వైసీపీ శ్రేణులు సైతం మార్కులు వేయడం లేదు. తొలి ఏడాది విపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరాశే మిగిలింది.